నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సజన. గురుగారు, ఈ మార్చి నెలలో రవి గ్రహ మార్పు జరుగుతుంది. మరి ఈ గ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? 2024 సంవత్సరంలో రవిగ్రహము మార్చి 14వ తేదీలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. దీని వలన 12 రాశుల్లో చాలా మార్పులు అనేటటువంటివి వస్తాయన్నమాట. ఇప్పుడు మేషరాశి వారికి వ్యయంలో పడతాడు, ఈ వృషభ రాశి వారికి లాభస్థితిగతుడవుతాడు, మిథున రాశి వారికి రాజ్యస్థితిగతుడవుతాడు, కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలోకి వస్తాడు, ఆ తర్వాత సింహరాశి వారికి అష్టమ స్థితిగతుడవుతాడు, కన్యారాశి వారికి సప్తమ కళత్ర స్థానంలో ఉండడం వల్ల అనేకమైనటువంటి మార్పులు, సంచలనాత్మకమైన మార్పులను తీసుకొస్తాడు. ఇక తులారాశి వారికి షష్ఠ స్థితిగతుడై ఉంటాడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఉండి సంతానం పైన అనేకమైనటువంటి ప్రభావాలు తీసుకువస్తాడు. తర్వాత ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమంలోకి వస్తాడు, మకర రాశి వారికి విక్రమస్థానంలోకి, ఆ తర్వాత కుంభరాశి వారికి ధనస్థానంలోకి, అలాగే ఈ యొక్క మీనరాశి వారికి జన్మస్థానంలో సంచరిస్తాడు ఈ రవి మార్చి 14, 2024 సంవత్సరం నుండి. గురుగారు, రవి గ్రహ మార్పు ప్రభావం వలన ధనుస్సు రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు? ఎలా ఉండబోతుంది వీరికి? ఈ రవిగ్రహ ప్రభావం వలన ఈ ధనుస్సు రాశి వాళ్ళకి కుటుంబంలో మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. అయితే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ధనుస్సు రాశి వారికి తిరుగుండదు. తర్వాత ఆర్థికంగా ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. తర్వాత టెన్షన్ అనేటటువంటిది పడేటటువంటి వీళ్ళు ఇప్పుడు టెన్షన్ ఉండదు. కాబట్టి అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావం వలన ఉండేటటువంటి టెన్షన్ను కూడా ఈ రవి సంచారం వలన టెన్షన్ ఎగరగొట్టేస్తాడు. రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మనకి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాల్లో స్టాండర్డ్గా ఉంటారు. టీఏలు, డిఏలు, ఈ అరియర్స్లు ఇవన్నీ కూడా పూర్తిగా వచ్చేస్తాయి వీళ్ళకి. ఓల్డ్ పెన్షనర్స్కి కూడా చక్కగా సెటిల్మెంట్లు అన్నీ చేసేస్తారు. వీళ్ళ తీసుకెళ్ళేసి తాకట్టు పెట్టేసి బ్యాంకుల్లో వేరే గవర్నమెంట్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టేసి అక్కడ షూరిటీ సంతకాలు పెట్టించేసి ఆ డబ్బు తెచ్చేసి పోనీ ఈ వార్ధక్యంలో ఉన్నటువంటి గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాడుకుంటారంటే వాళ్ళకు వాడుకోకుండా వాళ్ళ కొడుకులకి ఇచ్చేస్తారు, కూతుర్లకి ఇచ్చేస్తారు. ఈ తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ అప్పులు ఇప్పించమని మిగతా వాళ్ళ మీద అడుగుతూ ఉంటారు. ఆ విధంగా ఈ ధనుసు రాశి వారి యొక్క ప్రవర్తన ఈ నెలలో ఉంటుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా సంపాదన అనేటటువంటిది బాగుంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. వాళ్ళు వర్క్ ప్రెషర్ అనేటటువంటిది కామన్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకైనా ప్రైవేట్ ఉద్యోగస్తులకైనా. కాబట్టి ఈ వీడి యాజమాన్యాలు వీళ్ళని గుర్తించి వీళ్ళకి జీతాలు పెంచడము, ఇంక్రిమెంట్స్ పెంచడము, బోనస్లు ఇవ్వడము, పండగ బోనస్లు ఇవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రజల్లో వీళ్ళకి కలిగేటటువంటి గుర్తింపును చూసి వీళ్ళు ఆనందంగా సంతోషంగా ఈ ధనుసు రాశి వారు ఉంటారు. మరి అలాగే వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది అంటారు? వ్యాపారస్తుల దగ్గరకు వచ్చేసరికి అర్ధాష్టమంలో ఉన్నటువంటి బుధుడు 7 మార్చి నుంచి ఉన్నాడు. ఆయన 14 మార్చి మన రవిగ్రహం వెళ్ళడం వల్ల 14 నుంచి అర్ధాష్టమ బుధుడు ఉంటాడు. వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు. షాపులో సరుకులన్నీ మాయమైపోతూ ఉంటాయి, కానీ లాభాలు చూస్తే యావరేజ్గా ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రానిక్స్ సంబంధించి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు, సేల్స్ అండ్ సర్వీస్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక ఇనుముకు సంబంధించినటువంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి అధికమైనటువంటి లాభాలు ఆర్జించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పౌల్ట్రీ ఫార్మ్స్, కోళ్ల ఫారాలు, రొయ్యల వ్యాపారము ఇవన్నీ కూడా బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఉంటుంది వీళ్ళకి. ఇంకా ఇప్పుడు గ్రౌండ్స్ వేసుకుంటారు. ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కేవలము మంత్రులుగా కాదు, ముఖ్యమంత్రులుగా సెలెక్ట్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అంత చక్కగా రాజకీయ నాయకులకి ఎవరైతే ఈ ధనుస్సు రాశిలో ఉన్నారో అటువంటి వాళ్ళు ఉన్నతోన్నతమైనటువంటి పోస్టుల్లోకి వెళ్ళడానికి రాజకీయ పరంగా అవకాశాలు ఉన్నాయి.
స్టేట్ హెడ్గా, నేషనల్ హెడ్స్గా పార్టీలో కీలకమైనటువంటి పదవులు చక్రం తిప్పడానికి అవకాశం ఉంటుంది. చక్రం తిప్పుతారు వీళ్ళు. కాబట్టి రాజకీయ నాయకులకి ఏమీ కొదవలేదు. వాళ్ళ ఇళ్లల్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది రాజకీయ నాయకులకి. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా కొంచెం భంగం ఉంటుంది. వీళ్ళకి రవి రాహుతో ఎప్పుడైతే కలిశాడో వీళ్ళ ఆరోగ్యమే కాదు, వీళ్ళ తండ్రి గారి ఆరోగ్యం కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండేటటువంటిది ఉంటుంది. వీళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి, ఆ తర్వాత జెనిటల్ ప్రాబ్లమ్స్ మెయిన్గా ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. మరి ధనుస్సు రాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? ధనుస్సు రాశి స్త్రీలకి ఇక తిరుగులేదు. వీళ్ళు వినయ విధేయతల్లో దేవుడికి, గురువులకి వాళ్ళు తెగ వినయంగా ఉంటారు. మరి కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళు కనబడితే చాలన్నమాట. బ్రహ్మాండంగా ఈ నెలలో వంగి నమస్కారాలు పెట్టేస్తూ ఉంటారు. నామాలు పెట్టేసుకొని బొట్టు పెట్టుకొని చెబుతుంటే అసలు వీడికి జ్యోతిషం వచ్చా, వీడికి చదువు వచ్చా అని కూడా చూడరన్నమాట. బ్రహ్మాండంగా వాళ్ళకి నమస్కారాలు పెడుతుంటారు. కోయ వాళ్ళకి వాళ్ళ మాటలు విని వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ ధనుస్సు రాశి స్త్రీలకి ఈ నెలలో ఆర్థడాక్స్గా తయారైపోతారు, ఛాందసబద్ధంగా తయారైపోతారు. ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మరి వీళ్ళు ఎంతో సైంటిఫిక్గా, రేషనల్గా ఉండేటటువంటి వాళ్ళు కూడా డాగ్మాకి బలైపోతూ ఉంటారు. అంటే ప్రతి పని ఒక్కసారి తోడవడం, 4 సార్లు తోడవడం, ఇలాంటి చాదస్తాలు వచ్చేస్తాయి అన్నమాట. ఇక ధనపరంగా పుష్కలమైనటువంటి డబ్బు ఈ ధనుసు రాశి మహిళలకు రావడం వల్ల వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు వీళ్ళకి ఏమీ అనిపించవన్నమాట. కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వీళ్ళు అన్నీ ఉంటాయి. కానీ ఈ రవి ఎప్పుడైతే శుక్రుడితో కలిశాడో మరి జుట్టు ఊడిపోవడము అనేటటువంటి బాధ వీళ్ళకి పట్టుకుంటుంది. దీన్ని ఎలా నివారించుకోవాలని చెప్పి ఎక్కడా కూడా నల్లగా ఉన్నటువంటి జుట్టు తెల్లగా అయిపోతుందని ఎక్కడా మందార చెట్టుని బతకనివ్వరు అనమాట. ఆకులన్నీ కూడా గోరింటాకులు ఇవన్నీ కోసిపడేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మహిళలు ఈ వాళ్ళ కుటుంబ సభ్యులు మమ్మల్ని గుర్తించట్లేదు అండి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు గుర్తిస్తారు. కాబట్టి వీళ్ళని అడగందే కుటుంబ సభ్యులు ఏ పని చేయరు. కాబట్టి వీళ్ళ సుఖ సంతోషాలతో హ్యాపీగా పిల్లాపాపలతో మంచిగా ఉంటారు. అలాగే ఈ ధనుసు రాశి వాళ్ళ యొక్క మహిళల యొక్క పిల్లలు అఖండ విజయాలు సాధిస్తుంటే ఇంతకాలం ఎంతో కష్టాలు పడినటువంటి మహిళలు ఇప్పుడు ఆనందంగా ఉంటారు. అలాగే కోర్టు గొడవలతో ఉన్నటువంటి ఆ గొడవలన్నీ కూడా సమసిపోయి మరి చక్కగా భర్తలతో కాపురాలన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభింపజేసుకుంటారు వీళ్ళు. మరి వివాహం కాని స్త్రీలకి ఎలా ఉండబోతుందంటారు? వివాహ యోగం కావచ్చు, ఇటు సంతాన యోగం కావచ్చు ఉండబోతుంది అనేసి అని అంటారా? వివాహం కానటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది ఇది. ఎప్పటి వరకు మనకి మార్చి 31 వరకు. కాబట్టి ఇటువంటి వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళి కూర్చోవాలి. ఆ పెళ్లి చూపుల తర్వాత మార్చి 31 నుంచి ఏప్రిల్ 14 వరకు వీళ్ళకి వివాహాలు అనేటటువంటివి కుదిరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుదిరిపోయినటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి సంపూర్ణంగా అవకాశాలు ఉన్నాయి. ఇక మ్యారేజ్ అయిపోయిన తర్వాత మరి సంతానం పుడుతుందా అండి అంటే వీళ్ళకి సంతానానికి కూడా ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, పంచమ గుర ప్రభావం వలన వీళ్ళకి సంతాన యోగం కూడా ఉంటుంది. సంతానం కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వివాహము మరి సెకండ్ మ్యారేజ్ అవనియండి, లేకపోతే మ్యారేజ్ అవనియండి, ఆడవాళ్ళకి వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఈ నెలలో మరి చేసుకోవడం వాళ్ళ సెలక్షన్స్ కూడా లవ్ మ్యారేజెస్ అయినా ఏవైనా మంచిగా అండర్స్టాండింగ్స్తో పెద్దలు కుదుర్చుకున్నదైనా సరే వాళ్ళు మాట్లాడుకుని ఓపెన్గా ఉండి కుదుర్చుకుంటారన్నమాట. మరి వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా వెనీరియల్ డిజీజెస్, తర్వాత ఈ యొక్క చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం అటు స్త్రీలకనే కాదు ఈ ధనుసు రాశి పురుషులకు కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కూడా జెనిటల్ ఆర్గన్స్ దగ్గర క్లీన్లీనెస్ పాటిస్తూ వీళ్ళు కొంచెం మెడికేషన్ అనేటటువంటిది తీసుకుంటే సరిపోతుంది. మరి ధనుసు రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? ధనుసు రాశి వారికి అర్ధాష్టమ రాహు జరుగుతున్నాడు కాబట్టి రాహు జపం చేయాలి, రాహు స్తోత్రాలు చదవాలి, రాహుకి కిలోంపావు మినుములని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదాల పద్మాలకి ఫోటో పెట్టుకొని అక్కడ కుంకుమార్చన చేసుకోవాలి. బెజవాడ కనకదుర్గమ్మ ఒరిజినల్గా వెలిసినటువంటి ఫోటోలు ఉంటాయి.
ఆ ఫోటో పెట్టుకొని చేసుకుంటే ఇంకా అధికమైనటువంటి ఫలితం వస్తుంది, స్వయంభూ దుర్గమ్మ కాబట్టి. అలాగే గురుగారు, ఈ ధనుస్సు రాశి వారికి రవి గ్రహ మార్పు ప్రభావం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.